మనలాంటి వాళ్లకు క్రైమ్ కేసులు ఆశ్చర్యం కలిగించడం సహజం. పోలీసులు రోజు ఆ కేసులను చూస్తూనే ఉంటారు కాబట్టి వాళ్లకు పెద్దగా ఆశ్చర్యం కలగదు. కానీ ఈ కేసు మాత్రం పోలీసులకే షాక్ ఇచ్చింది. అసలేమైంది? వీణ ఆ గదిలో ఎందుకుంది? ఎంతకాలం నుంచి ఉంది? ఆమె గురించి అడిగితే చుట్టుపక్కల వాళ్ళు వినయ్ని ఎందుకు వింతగా చూశారు? ముందు నేనోసారి వీణను చూడాలి, గది తాళం తీయండి అన్న వినయ్ మాటకి ఇప్పుడు నువ్వు చూడలేవు. వీణ పిచ్చిదైపోయింది. ఎవరైనా కనిపిస్తే చాలు మీదబడి కరుస్తోంది. రోజు ట్రీట్మెంట్ చేయిస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత వచ్చి చూడు, అప్పటికి కాస్త మామూలవుతుంది. ఆమెను చూసుకోవడానికే ఈ సిస్టర్ ఉంటోంది అని స్మితం చూపించాడు శివ. నన్ను కరిచినా పర్వాలేదు, నేను వీణను చూడాలి అన్నాడు వినయ్. శివ ఎంతకీ ఒప్పుకోకపోవడంతో బాధగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తండ్రి దగ్గరకు వచ్చి ఇంకా అడ్రస్ దొరకలేదని అబద్ధం చెప్పాడు వినయ్. డార్లింగ్, ఇంకా ఎంతకాలం ఆ పిచ్చిదాంతో కాపురం చేస్తావు? ఈ చాకరీ నుంచి నీకు విముక్తి లేదా అంటూ గోముగా అడిగింది స్మిత. ఇంకా కొద్ది కాలమే, వీణ రోజులు దగ్గర పడ్డాయి అంటూ ప్రేమగా చెప్పాడు శివ. 2 నెలలుగా ఇదే మాట చెబుతున్నావు, నీ సమాధానం విని విని విసుగొస్తోంది అని కాస్త చిరాకు పడుతూ వెళ్లిపోయింది స్మిత. 10 నిమిషాల తర్వాత వచ్చి, ఇవిగో నీ వీణ కోసం పాలు అంటూ తాళం ఉన్న గదివైపు వెళ్లబోయింది. నీకెన్నిసార్లు చెప్పాను అటువైపు వెళ్లొద్దని? వీణకి ఏదైనా నేనే పెడతాను, ఇంకెవర్ని చూసినా మీదపడి రక్కేస్తుంది, ఇటువు నేనే తాగిస్తాను అని పాల గ్లాస్ తీసుకుని నెమ్మదిగా గది తలుపు తెరిచి లోపలికి వెళ్లాడు శివ. చెల్లెలకు పట్టిన దుర్గతిని తలుచుకుంటూ రాత్రంతా నిద్ర పట్టలేదు వినయ్కి. ఉండబట్టలేక తెల్లారక ముందే వీణ ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపు తెరిచే ఉంది. గబగబా లోపలికి వెళ్లి శివ కోసం చూశాడు. ఎలాంటి అలికిడి లేదు. వీణ గదికి తాళం లేదు, గడియ వేసలేదు. ఆశ్చర్యపోయాడు. గదిలో ఎక్కడా వీణ కనిపించలేదు. మంచం మీద మాత్రం శివ నిర్జీవంగా పడి ఉన్నాడు. అతన్ని కదుపుతుండగా అప్పుడే అక్కడికొచ్చిన స్మిత, కాపాడండి కాపాడండి, చంపేస్తున్నాడు అంటూ అరవసాగింది. వెంటనే వెళ్లి పోలీసులకు ఫోన్ చేసి వచ్చింది. ఆమె అరుపులకు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చేశారు. 10 నిమిషాల్లో పోలీసులు ఎంటర్ అయ్యారు. ఎస్ఐ వెంకటకు జరిగిందంతా చెప్పాడు వినయ్. తనక్కడికి చేరేసరికి శివ మంచంపై శవమై ఉన్నాడని చెప్పాడు. స్మిత మాత్రం వినయ్ వీణ కలిసే శివం చంపారని చెప్పింది. మరి గదిలో ఉండాల్సిన వీణ ఏమైంది అని అడిగాడు ఎస్ఐ. ఆ ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేదు. శివ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది.
రాత్రి తీసుకున్న ఆహారంలో విషప్రయోగం జరగడం వల్లే అతను చనిపోయినట్లు తెలిసిందే. ఎస్ఐ స్మితను అనుమానంగా చూశాడు. ఆమె మొహంలో ఏదో టెన్షన్. శివకు నీకు ఏంటి సంబంధం అన్న ఎస్ఐ ప్రశ్నకు నీళ్లు నమిలింది స్మిత. గట్టిగా అడిగేసరికి విషయం బయటపెట్టింది. మేమిద్దరం చాలా కాలంగా ప్రేమించుకుంటున్నాం. శివ వీణను డబ్బు కోసమే ప్రేమ నాటకమాడి పెళ్లి చేసుకున్నాడు. వీణ తండ్రి ఆస్తిని ఇవ్వలేదు, వాళ్ల పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ రోజు నుంచి ఆమె పిచ్చిదైందని చెప్పాడు. అప్పట్నుంచి ఆమె నా గదిలో బంధించి ఉంచాడు. ఒక్కరోజు కూడా నన్ను ఆ గదిలోకి వెళ్లనివ్వలేదు. విసిగొచ్చి నేనే వీణ తాగే పాలలో రాత్రి విషం కలిపాను. అంతకంటే తనకేమీ తెలియదని చెప్పింది స్మిత. ఎస్ఐ క్రైమ్ సీన్ ను మరోసారి పరిశీలించాడు. గదిలో ఓ చోట నడుస్తూ ఉంటే ఏదో శబ్దం వచ్చింది. అనుమానం వచ్చి ఆ ప్రదేశాన్ని వెంటనే తవ్వించాడు ఎస్ఐ. అక్కడ తవ్వుతుంటే దుర్వాసన రావడం మొదలైంది. అందులో ఎముకల గూడు ఉంది. డబ్బు కోసం వీణను పెళ్లాడిన శివ తన ప్లాన్ వర్కౌట్ అవ్వకపోవడంతో ఆమెను చంపేసి గదిలో పాతిపెట్టాడు. డబ్బు కోసమే స్మితతో కూడా ప్రేమ నాటకమాడాడు. స్మిత వల్ల కూడా అంతగా ఆస్తిపాస్తులు వచ్చే అవకాశం లేదని తెలిసి స్మితకు కూడా తెలియకుండా వీణ బతికే ఉన్నట్లు నాటకమాడాడు. వినయ్ వచ్చినప్పుడు కూడా అలాగే నటించాడు. ఆ గదిలోకి స్మితను ఎప్పుడూ వెళ్లనివ్వలేదు. అందుకే స్మిత వీణ బతికే ఉందని అనుకునేది. ఆమెను చంపేస్తే శివ తనను పెళ్లి చేసుకుంటాడని ఆశపడింది. అందుకే శివకు తెలియకుండా పాలలో విషం కలిపింది. ఆ విషయం తెలియని శివ ఆ పాలను తాగేసి నిద్రపోయాడు. నిద్రలోనే శవమయ్యాడు. శివ చావు కారణమైన స్మితను పోలీసులు అరెస్టు చేశారు. చెల్లెలు కోసం వచ్చిన వినయ్ దుఃఖభారంతో వెనుదిరిగాడు. తండ్రి కాల్చినప్పుడు త్రుటిలో తప్పించుకుని భర్తతో వెళ్లిపోయిన చెల్లి ఎముకల గుట్టగా మారడం అతను జీర్ణించుకోలేకపోయాడు. వీణ కోసం తప్పిస్తున్న తన తండ్రికి ఏం సమాధానం చెప్పాలో తెలియక లోలోపల కుమిలిపోయాడు. ఇది డబ్బు కోసం ఓ దుర్మార్గుడు ఆడిన కన్నింగ్ డ్రామా. ప్రేమ పేరు చెప్పి ఇద్దరు యువతల జీవితాలతో ఆడుకున్నాడు. ఒకరి ప్రాణాలు తీసి మరొకరు జైలుకు వెళ్లేందుకు కారణమయ్యాడు. వీణ కుటుంబానికి తీరని విషాదం మిగిల్చాడు. ప్రేమ స్థానంలో డబ్బు తిష్టవేస్తే ఇలాంటి పరిణామాలే జరుగుతుంటాయి. డబ్బు మనిషిని మృగంలా మార్చగలదు. అమ్మాయిలు శివ లాంటి కంత్రిగాళ్లతో జాగ్రత్త. ఎదుటివారి ప్రేమలో నిజాయితీ ఉందో లేదో గమనించండి. ఎందుకు ప్రేమిస్తున్నారో గ్రహించండి. తద్వారా జరగబోయే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చంటోంది ఈ కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.